రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ సౌర్య. రఘురామకృష్ణరాజు ముందంతా వైసీపీ, తర్వాత టీడీపీ. సో ఇప్పుడు ఆయన ఇంకెందుకు వచ్చిందని కొత్తగా ఓ పార్టీ పెడుతూ ఉన్నారంట. దేనికి అసలు పార్టీ పెడుతూ ఉన్నారు? సో ఐడిబి అని వినిపిస్తుంది, దాని అబ్రివేషన్ ఏంటి, ముందుకే ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చేయాలని పెడుతూ ఉన్నారు. సో అలాగే మనం మరో కొత్త పార్టీని కూడా విన్నాము, ఇది ప్రస్తుతం ట్రోల్ అవుతుంది. ప్రస్తుతానికైతే రఘురామకృష్ణరాజు గారి పార్టీ గురించి అయితే చర్చిద్దాం, అసలు దీని డీటెయిల్స్ కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ అంటే ఆల్రెడీ కొత్త పార్టీ ఒకటి విన్నాం, నేషనల్ పార్టీ. సో మళ్ళా రఘురామకృష్ణరాజు గారు దిగి ఐడిబి పార్టీ అని అంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు తమిళనాడులో విజయ్ టీవీకే పెట్టి ఆయన ఊహించని విజయం సాధించేసరికి అందరికి కూడా ఎస్టాబ్లిష్డ్ పార్టీలకి జనం విసిగిపోతారు, మనం కానీ గట్టిగా ఒక పార్టీ పెడితే మనం సక్సెస్ అవ్వచ్చు అన్న ఒక కోరిక అందరికీ వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా కంపేర్ చేయడంలో అదే ఉద్దేశం. అంటే ఇటు రెడ్లు కమ్మ కాదని కాపుల పార్టీగా బలంగా కానీ పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ కూడా సీఎం అయి ఉండేవాడు. అనవసరంగా ఆయన భయపడిపోయి ఏదో ఒక ఆసరా లేకపోతే మనం ఉండలేమని అటు వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఇండిపెండెంట్ గా కానీ ఉంటే ఆయన సీఎం అయి ఉండేవాడు అన్నది కంపారిజన్. కాకపోతే అది ఆయనకి నచ్చలేదు, నచ్చకుండా ఇక్కడ పరిస్థితులు వేరు ఏదో చెప్పి తప్పించుకున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన విజయ్ ఇన్స్పిరేషన్ తో చాలా మందికి ఒక ఊపు వచ్చింది. ఇక్కడ కూడా కవితకి నేను ముఖ్యమంత్రి అవుతా అంటుంది కదా, విజయ్ లాగా నేను కూడా అవుతానంట. అలాగా ఊపు వచ్చింది. కాకపోతే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పరిస్థితులు వేరు ఖచ్చితంగా ఉంటాయి. అక్కడ ఉన్నది ఏంటంటే ద్రవిడియన్ పార్టీస్, రెండు పార్టీలు కూడా ఒక రకంగా నువ్వు ఈసారి నేను తర్వాత ఉంటా అన్నట్టుగా వాళ్ళు టర్మ్స్ 5 ఏళ్ళకి ఒకసారి ఒక పార్టీ వచ్చేది. బేసిక్ ఐడియాలజీ పెద్ద మార్పు లేదు, రెండు కూడా ద్రవిడియన్ పార్టీలు. కాకపోతే ఏఐడిఎంకే తర్వాత బీజేపీతో కలిసింది. డిఎంకే ఒకప్పుడు బీజేపీలో ఉండి తర్వాత బయటకు వచ్చి కాంగ్రెస్తో ఇండియా కూటమిలో ఉండి పోరాడుతుంది బీజేపీకి యాంటీగా. అంత తప్ప బేసిక్ విషయాల్లో పెద్ద ఏమీ లేదు. కానీ దానికి డిఫర్ అయ్యి ఇటు ఏఐడిఎంకేకి ఇటు డిఎంకేకి యాంటీగా నిలబడి తనదైన ఒక ముద్రతో గట్టిగా రావడంతో వేశారు. సో ఆ రకంగా విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేశారు. సో ఇక రఘురామకృష్ణరాజు విషయానికి వస్తే ఆయన పొలిటికల్ పార్టీ పెట్టాడా, పెట్టబోతున్నాడా, అసలు ఏం పెట్టాడు, ఎందుకు ఈ న్యూస్ బయటకు వచ్చింది, ఆయన ఏం చెప్పాడు అనే విషయాలు చూస్తే ఆయన తెలుగు వీర లేవరా అనే ఒక ఫోరం పెట్టాడు ఫస్ట్. ఆ ఫోరం మీదనే అందరికీ డౌట్లు వచ్చాయి, ఇది పొలిటికల్ పార్టీ ఎందుకు పెట్టాడు ఇప్పుడు. దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. తెలుగు వీర లేవరా అనేది పార్టీ కాదు, అది ఒక స్వచ్ఛంద సంస్థ. అది ఎందుకు పెట్టానంటే కొంతమంది మతవాదులు అంటే మతాన్ని ఉపయోగించుకొని కేసులు పెడుతున్నారు, అలాంటి వాళ్ళ ఇబ్బందుల్ని నేను చూశాను. సో వాళ్ళకి నేను లీగల్ ఎయిడ్, న్యాయ సహాయం అందించడానికి ఈ తెలుగు వీర లేవర్ అనేది పెట్టాను. పెట్టి ఇందులో లాయర్ని, సీనియర్ లాయర్ని పెడుతున్నాను. వీళ్ళు ఇలాంటి కేసులు వస్తే మమ్మల్ని అప్రోచ్ అయితే ఈ సంఘాన్ని ఫ్రీగా వాళ్ళకి లీగల్ సహాయం మేము చేస్తాం, అది నా పర్పస్ అని చెప్పాడు. అయితే ఇండిపెండెంట్ డెమోక్రాటిక్ పార్టీ ఐడిపి అనేది ఆయన రిజిస్ట్రేషన్ చేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో అంటే ఆయన కూడా పార్టీ ముందుగానే డిక్లేర్ చేశాడా? ఇక్కడ ఒక అంశం ఏంటంటే గత కొంతకాలంగా ఆయన దళిత క్రిస్టియన్ల మీద ఓపెన్ గానే వార్ ప్రకటించారు. ఇది ఆయన పర్సనల్ తో స్టార్ట్ అయింది. పర్సనల్ గా ఎందుకు స్టార్ట్ అయిందంటే ఆయన జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన్ను కొట్టించారని, ఎవరు సిఐడి ద్వారా. ఆ సిఐడిలో అప్పుడు ఎవరు ఉన్నారు? సునీల్ నాయక్, సునీల్ కుమార్, వీళ్ళిద్దరు ప్రధానంగా, ఇంకొక ఆయన జైపాల్. సో వీళ్ళిద్దరూ కూడా దళిత్ క్రిస్టియన్స్. ఎవరు? సునీల్ నాయక్, సునీల్ పాల్. సో వీళ్ళ ద్వారా వీళ్ళు చేశారు కాబట్టి సునీల్ కుమార్కి ఈయనకి మధ్య ఓపెన్ గా వార్ మొదలైంది. ఈ వార్ మొదలయ్యే క్రమంలో ఈయన ఏం చేశాడంటే దాన్ని వైడన్ చేశారు బ్యాటిల్ని. ఎందుకంటే సునీల్ కుమార్కి మద్దతుగా దళిత క్రిస్టియన్ వాళ్ళు చాలా మంది ఈయన మీద అటాక్ మొదలు పెట్టారు. సో దాంతో ఈయన వాళ్ళ మీద అటాక్ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో ఆయనకి సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పు కలిసి వచ్చింది. అదేంటంటే చాలా మంది దళిత క్రిస్టియన్స్ గా ఉంటారు, అంటే చర్చలకు వెళ్తారు, క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంటారు, కానీ సర్టిఫికేట్ లో మాత్రం హిందూ అని ఉంటది. హిందూ మతంలో ఈ రిజర్వేషన్ ని
వీళ్ళు అనుభవిస్తుంటారు. కానీ హిందూ మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేయరు. సో హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేయకుండా హిందూ మతంలో ఉండే రిజర్వేషన్ ని నువ్వు ఎలా అనుభవిస్తావు, అది సరైనది కాదని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే కులం అనేది ఉండొచ్చు కానీ కులం అనేది హిందూ మతంలో మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి, క్రిస్టియన్ లో రిజర్వేషన్స్ లేవు. లేనప్పుడు నువ్వు అక్కడేమో ఫాలో అవుతావు, ఇక్కడేమో హిందూ మతం ఫాలో కావు, కానీ ఇక్కడేమో ఎస్సీ పేరుతో నువ్వు లాభాలు పొందుతున్నావు, ఇది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ వాదన నేను తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఈయన కలిసి వచ్చింది ఏంటంటే దళిత క్రిస్టియన్స్ ఎక్కువ మంది జగన్ వైపు ఉన్నారు. సో కాబట్టి దాన్ని బ్రేక్ చేయాలంటే దళిత క్రిస్టియన్స్ కి దళిత హిందువులకి మధ్య గొడవ పెట్టాలి. గొడవ పెడితే దళితులందరూ జగన్ వైపు వెళ్ళరు. సో అనే ఒక యాక్షన్ ప్లాన్ ఇది కుదిరింది. అంటే పర్సనల్ నుంచి స్టార్ట్ చేసిన బ్యాటలు వైడెన్ చేసుకుంటూ ఆయన వెళ్తున్నాడు. ఈ వైడెన్ చేసుకునే వెళ్ళే క్రమంలో ఆయనకి గొంతేనమ్మ గుడి దొరికింది, ఆకివీడు. ఆ గొంతేనమ్మ గుడిని పట్టుకొని దాన్ని రామాలయం టెంపుల్ గా మార్చేద్దామని పెద్ద ఎత్తున మొదలు పెట్టాడు. అది దాంతో ఆయనకి ట్రాక్షన్ అంటారు. అంటే అది మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఆయనకి ఒక మద్దతు పెరగడం మొదలైంది. ఎందుకంటే బీజేపీ మామూలుగా అయితే ఇదంతా బీజేపీ చేసే కార్యక్రమం, బీజేపీ పెద్దగా అక్కడ యాక్టివ్ లేదు. రెండోది తెలుగుదేశం ముందు నుంచి సెక్యులర్ అని చెప్పుకుంటది, కానీ తెలుగుదేశం ఇలాంటి కార్యక్రమాలు డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళలేదు. అందుకని ఈయన చేస్తుంటే వెనక వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అయితే ఆయన తెలుగుదేశానికి కూడా ప్రాబ్లం మొదలవుతుంది. ఎందుకంటే ఇది పెద్ద స్థాయిలో వెళ్తే వాళ్ళు పోలరైజ్ అయ్యి జగన్ కి కూడా బలం పెరిగే అవకాశం ఉంది. దళిత క్రిస్టియన్స్ అందరూ జగన్ ని సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఇప్పుడు దళిత క్రిస్టియన్స్ ఎక్కువ మంది, అక్కడ చాలా మంది క్రిస్టియన్ పాపులేషన్ బలంగా ఉందని చెప్తారు అక్కడ. ఎందుకంటే అఫిషియల్ గా ఎవడికి తెలియదు కాబట్టి చెప్పలేము. అఫిషియల్ గా 4% 5% కంటే క్రిస్టియానిటీ ఎక్కువ ఉండదు. ఎందుకంటే దేశంలోనే 2-3% కంటే ఎక్కువ లేరు. ఇప్పుడు మళ్ళీ లెక్కేస్తున్నారు కాబట్టి కొత్త సెన్సస్ వస్తుంది. ఏదేమైనా అనఫిషియల్ గా కదా వీళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళు అఫిషియల్ గా ఏమో దళిత హిందువులు అంటారు, అనఫిషియల్ గా దళిత క్రిస్టియన్. సో ఈయన ఇప్పుడు దాని మీద పడి ఎవరెవరు పాపులర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్లు బయటికి తీసి వాళ్ళని రద్దు చేయడం, వాళ్ళ అంటే క్రిస్టియన్ అని ప్రూవ్ చేస్తే రిజర్వేషన్ రద్దు అయితే వాళ్ళ ఉద్యోగంలో కూడా పోతాయి. అలాగే ఆయన మొదలు పెట్టాడు. అట్లాగే చర్చలు అక్రమ కట్టడాలని చెప్పి చర్చల్ని కూడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల జగన్ కి మద్దతు ఎక్కువ పెరుగుతుందో అన్న ఒక ఆందోళన తెలుగుదేశం కేడర్ లో ఉంది. ఈయనే మన కొంపముస్తాడు, అప్పుడు జగన్ కి ఎలాగైతే ఈయన సెకండరీ లాగా తయారయ్యాడో రేపొద్దున మనకు కూడా ఇతను డేంజరే. మీరు అఫిషియల్ గా అజెండా ఉంటే మీరు చేయండి, అంతేగాని ఈయన ఒక్కడే అలా చేస్తా ఉంటే అది ఆయనకి నష్టం కాదు, మనకి నష్టం అనేది తెలుగుదేశం కేడర్ లో కూడా మెల్లమెల్లగా వస్తుంది. కానీ ఇప్పటి వరకు అయితే వీళ్ళు దాని ఏమి అఫిషియల్ గా ఎవరు ఆయన కంట్రోల్ చేస్తున్నట్టు కానీ ఏమీ లేదు. సో అంటే వీళ్ళు కూడా వెనకుండి చైనీలే ఇది మంచిదే అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ మధ్య ఒక రఘురామకృష్ణరాజుకి ఒక ఫ్రెండ్ నన్ను కలిస్తే మేము మాటల్లో ఆయన ఇదే చెప్పాడు. అంటే జగన్ కి నష్టం అనే భావనే ఉంది. రఘురామకృష్ణరాజు చేసే కార్యక్రమాల వల్ల దళిత క్రిస్టియన్స్ కి ఇబ్బంది కలిగితే అది జగన్ కి నష్టం. జగన్ దళిత హిందువులంతా కూడా మనకు పోలరైజ్ అవుతారు అన్న స్ట్రాటజీ ఉంది కాబట్టి ఆయన వదిలేరండి. సో కాకపోతే రఘురామకృష్ణరాజుకి ఏంటంటే ముందు నుంచి కూడా ఆయన చాలా మంది ఉంటారు పార్టీ నిర్మాణాల్లో ఉండలేరు, వాళ్ళకి ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ పార్టీ నిర్మాణాల్లో ఇండిపెండెన్స్ కుదరదు. చాలా మంది నేను చాలా సంఘాల్లో చూసా, వాళ్ళు ఎప్పుడు నిర్మాణాలతో గొడవ పడతా ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు సస్పెండ్. ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ పీపుల్స్ హాల్లో నేను ఉన్నప్పుడు చాలా సార్లు ఆయన్ని 2-3 సార్లు సస్పెండ్ చేశారు. ఆయన పార్టీ కంటే ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు, కొన్ని విషయాలు ఎక్కువ కూడా. అలాగా ఆయన్ని ఏమి చేయలేకపోయారు ఫైనల్ గా. అలాగా కొంతమంది నిర్మాణాల్లో ఇమ్మడలేదు, ఈయనకు కూడా అదే అవుతుంది. అప్పుడు వైసీపీలో ఇమ్మడలేదు, వైసీపీలో ఉంటూనే వాళ్ళకి ఆట ఆడుకున్నాడు. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఆయన సొంత అజెండాతో వెళ్తున్నాడు. అది తెలుగుదేశం అజెండా కాదు, ఎందుకంటే తెలుగుదేశం ముందు నుంచి కూడా సెక్యులర్ పార్టీ. కానీ ఇప్పుడు బీజేపీ అజెండాని ఈయన తీసుకెళ్తున్నాడు. ఇది మనకి ఎంత ఉపయోగమా అనే ఒక అనుమానాలు వీళ్ళకి కూడా మొదలైనాయి. ఈ నేపథ్యంలో ఆయన కూడా వీళ్ళని బెదిరించడానికి, అంటే మీరు నన్ను ఏమన్నా చేస్తే నాకు ఆల్రెడీ పార్టీ పెడతాను అని ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది చాలా మంది చెప్తున్నారు. అంటే ఒక ఆల్టర్నేటివ్ గా ముందు నుంచే
ఇండిపెండెంట్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టుకుంటే ఉమ్, తనకంటూ ఒక సిస్టమ్ ని Create తన చేసుకోవచ్చు. నిర్మాణమే తనే ఒక నిర్మాణం అటువంటిది ఏర్పాటు చేసుకొని ఆయన వెళ్తున్నాడు అని. ఉమ్, అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీలో ఉండి బీజేపీ పట్ల అసంతృప్తి చాలా మందికి ఉంటుంది. వీళ్ళేం పెద్దగా ఇక్కడ చేయట్లేదు, అవును. రఘురామకృష్ణరాజు హిందువులకి ఛాంపియన్ లాగా వెళ్తున్నాడు ఉమ్, అని ఆ టీం ఆ బ్యాచ్ అంతా ఈయనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఉంది. ఉమ్, సో కానీ అది అంత ఈజీ కాదు. నిర్మాణాలను పెట్టి పార్టీ నడపడం అయితే రఘురామకృష్ణరాజు వల్ల అవుతుంది. ఆ, ఆయన బలం ఏంటంటే సోషల్ మీడియాని కొంత ఉపయోగించుకొని చేయడం. ఉమ్, కానీ ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కూడా ఎక్స్పెల్ చేశారు అనుకున్నా. Hmm. అప్పుడంటే జగన్ మీద మాట్లాడితే తెలుగుదేశం మీడియా ఆయనకి ఫోకస్ చేసింది. ఆయన ఎప్పుడు టైం అడిగినప్పుడు ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు ఎవరు ఇస్తారు ఆయనకి? 2 రోజులు టీవీ మన యూట్యూబ్లు ఇస్తారు, అవును. వ్యూస్ పోలేదనుకో మనం పిలవడం మానేస్తాం. అవును. ఆయన వస్తే కూడా మనం వద్దులేరా వేరే వాళ్ళని చూడండి అంటాము. అవును. ఆ తెలుగుదేశం మీడియా ఇవ్వదు. ఇంకా రివర్స్ లో తెలుగుదేశం మీడియా అటాక్ మామూలుగా ఉండదు. ఉమ్, జగన్ మీడియా ఎల్తా ఇవ్వదు ఈయనకి. సో అట్లాంటప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? అవన్నీ ఆయనకు కూడా తెలియని వ్యక్తి ఏం కాదు. అవును. కాకపోతే ఆయన తెగేదాకా లాగుతాడా లేకపోతే బ్యాలెన్స్ చేయడానికి ఇది పెట్టుకొని ముందుగా ఉన్నాడా అనేది చూడాలి. థ్యాంక్ యూ సార్.